నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము, సెప్టెంబర్ 30, 2025. ఏడవ రోజు ఉదయం వాహన సేవల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి విశేష అలంకరణ పూర్తయిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. సూర్యప్రభ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారి వేంచేపు చేసి విశేష పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత మేళతాళాలతో మంగళవాద్యాల నడుమ ఉదయం సూర్యప్రభ వాహనంపైన 4 తిరువీధుల్లో సూర్యప్రభ వాహన సేవ జరుపుకొని తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. శ్రీ మలయప్ప స్వామివారిని సూర్యప్రభ వాహనంపై నుంచి బంగారు తిరిచి పైన వేంచేపు చేసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోని రంగమండపానికి చేరుకుంటారు. రంగమండపంలో సళ్ళింపు పూర్తయిన తర్వాత రంగమండపంలోని మందిరంలో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. ఈరోజు 7వ రోజు మధ్యాహ్నం ఉభయ దేవతలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి రంగమండపంలో స్నపన తిరుమంజనం జరుగుతుంది. ఈ స్నపన తిరుమంజనంలో భాగంగా గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరుద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్వామివారికి రాజోపచారాలు సమర్పించుకుంటూ విశేష పుష్పాలంకరణ గావించుకుంటూ ఉపచారాలు సమర్పించుకుంటూ పంచసూక్తాల పారాయణ నడుమ వైభవంగా రంగమండపంలో 7వ రోజు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకొని శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి తులసీ దళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. యథావిధిగా రాత్రి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఉదయం సమర్పించిన పుష్పమాలికల గర్భాలయంలో సళ్ళింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో స్వామివారికి అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. 7వ రోజు రాత్రి వాహన సేవల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి విశేష కృష్ణావతార ఘట్టాల్లో అలంకరణ గావించి మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. చంద్రప్రభ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేష పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత 4 తిరువీధుల్లో బ్రహ్మోత్సవంలో 7వ రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపైన విహరిస్తూ భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారి బంగారు తిరిచిపైన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా రంగమండపానికి చేరుకుని సళ్ళింపు పూర్తయిన తర్వాత రంగమండపంలోని మందిరంలోకి వేంచేస్తారు. రాత్రి ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్ళింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకపైనమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.